ఈరోజు అమరశివి పొట్టి శ్రీరాములు 124వ జయంతి సందర్భంగా శ్రీ గుంతకల్ ఆవోపావారి ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ పరుచూరి చిన్నకేశవులు, సెక్రటరీ ధారారాము, ట్రెజరర్ కోటారగు, సభ్యులు జయంతి వెంకట్, దిన్నెహరి, కొప్పరపు సుబ్రహ్మణ్యం, అమర్నాథ్ గుప్తా మరియు ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు పాల్గొన్నారు. గొప్పవాళ్ళు మహాత్మా గాంధీ అయితేనేమి, పొట్టి శ్రీరాములు గారు అయితేనేమి, వాళ్ళ మన ఆరోగ్య గొప్పతనాన్ని తెలియజేయడం కూడా కోరుతున్నాను. ఈ అవకాశం ఆచారి వీధిలో ఒక హాస్టల్లో ఉన్నారు. ఆ హాస్టల్లో ఒక లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో ఒక చోట కూర్చొని చదువుతా ఉన్నాడు. నేను కూడా అదే హాస్టల్లో ఉంటాను. పొట్టి శ్రీరాములు గారు మన ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం మైలాపూర్లో 62 రోజులు చేశారు. ఆయన నోటిలో నుంచి, అడుగులో నుంచి, పొట్టులో నుంచి అంతా పురుగులు బయట వచ్చింది. అప్పటికి కూడా ఇది చేయలేదు. అప్పుడు ప్రకాశం పంతులు గారు వచ్చి దాన్ని సర్దుబాటు చేసి ఆయన చనిపోతే తీసుకుపోయేసినాక చేశారు. రాజాజీ గారు మనం మంచి వాళ్ళతో కూడా చెడు వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోవాలి. రాముడు అనుకున్నప్పుడంతా రావణుని కూడా అనుకుంటాం కదా, అట్లా రాజాజీ గారు చేసిన పనికి ఆయన అట్లా నాశనం అయిపోయినారు. అటువంటి గొప్ప వ్యక్తి మన కులంలో పుట్టడము చాలా గొప్ప సంగతి. అటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా అటువంటి వారుగా తయారు కావాలని కోరుకుంటూ రాబోయే ఎమ్మెల్యే మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని చేసిన అవోపా సభ్యులందరూ కూడా, అలాగే అవోపా ప్రెసిడెంట్ చిన్నకేశ్వర గారికి, సెక్రటరీ రాము గారికి, ట్రెజరర్ రఘు గారికి, ఇక్కడ విశేష పెద్దలందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా అందరికీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి శుభాకాంక్షలు. ఆయన 1901 మార్చి 16న నెల్లూరు జిల్లాలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం ముంబైలో శానిటరీ ఇంజనీర్ వరకు చదివి, ఆ తర్వాత రైల్వేలో కూడా 4 ఏళ్ళు జాబ్ చేస్తూ మహాత్మా గాంధీ స్ఫూర్తితో మానవ సేవే మాధవ సేవే అనే ఉద్దేశంతో ఆయన స్వాతంత్ర దేశ పోరాటానికి ఎన్నో సత్యాగ్రహాలు, ఎన్నో ఉప్పు సత్యాగ్రహాలు, ఎన్నోసార్లు జైలుకి మహాత్మా గాంధీతో మహాత్మా గాంధీ కూడా ఒకసారి అన్నారు, ఆయన పొట్టి శ్రీరాములు అటువంటి వారు ఒక 10 మంది ఉంటే మనం ఒక సంవత్సరంలోనే స్వాతంత్రము చెప్పుకుంటున్నామే, అటువంటి మహానతముడు ఆయన పొట్టి శ్రీరాములు గారు అని చెప్పి మహాత్మా గాంధీ కూడా అన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన వాళ్ళు మన తెలుగు వాళ్ళని అంటరాని వాళ్ళుగా పూరగా వాళ్ళు మనం చూస్తున్నారు. అది సరించలేక 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి మన ఆంధ్రప్రదేశ్ని ఆయన చనిపోయిన తర్వాత మనకు ప్రకటించడం జరిగింది. ఏ స్వార్థం లేకుండా ఈ ప్రపంచంలో చేస్తున్నారంటే స్వాతంత్రం రావడానికి ముఖ్య కారణం మన మహాత్మా గాంధీ గారు. ఆయన కూడా ఏ స్వార్థము, ఏ పదవి ఆశించలేరు. కానీ ఆయన చేసిన కృతజ్ఞతకి మన వాళ్ళు మహాత్ముడు అని పేరు పెట్టారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి పొట్టి శ్రీరాములు గారు ఆయన కూడా చేసిన సేవ వల్ల, ఆయన చేసిన నిరాదీక్ష వల్ల ఆయన కూడా అమరజీవి అని ఇచ్చినారు. ఈ స్వాతంత్రం రావడానికి, మన ఆంధ్రప్రదేశ్ రావడానికి వీళ్ళు నాయకులు వీళ్ళిద్దరూ మన ఆరవేశలని చెప్పుకోవడం ఎంతో గర్వకారణం ఉంది. అలాంటి ఆరవేశ కుటుంబంలో మనమందరూ జన్మించినందుకు సంతోషపడాలా, గర్వపడాలా. ఇలాంటి కార్యక్రమాలు మన అవోపా వాళ్ళు మహాత్మా గాంధీ జయంతి, వర్ధంతి, అలాగే అవోపా జయంతి, వర్ధంతి కూడా ఇది మన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి, వర్ధంతి కూడా ఎంతో ఘనంగా నిలుస్తున్నారు. వారికి అవోపా వారికి కృతజ్ఞత తెలుపుతూ, ఎందుకంటే భవిష్యత్తులో మన నాయకులు ఏం చేశారని మన పిల్లలకు తెలియాలి. కాబట్టి సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా మనం వాళ్ళని మర్చిపోకుండా మనమందరూ కూడా వాళ్ళ అడుగుజాడలో నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారం తెలుపుకుంటూ సెలవు. పొట్టి శ్రీరాములు గారి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నటువంటి గుంతకల్ అవోపా సభ్యులకు ముందుగా ధన్యవాదాలు. ఆదివాసుల ఆశాకిరణం అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఎందుకంటే ఆయన ఒక్కరి కోసం కాదు త్యాగం చేసింది, ఆ తెలుగు భాష కోసం. ఎవరైతే తెలుగు భాష మాట్లాడుతున్నారో వారి గౌరవం నిలిపే దానికోసము
వారి యొక్క మర్యాద కోసం ఆయన 58 రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణాలు పోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం భాషా ప్రయుక్త రాష్ట్రాలను ప్రకటించింది. అందులో ఒకటి మనకి తెలుగు రాష్ట్రం. ముందుగా అదే కాకుండా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని అధికారికంగా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం, మరి ఆ విధంగా వాడు ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ముందుగా అవోపా ఆర్యవేశ సంఘం తరఫున కూటమి సర్కారుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ మనం జయంతులు వర్ధంతులకు ఎలా నిర్వహిస్తున్నామో వారి ఆశయాలను కూడా అలాగే మనము తీసుకొని రాబోయే తరాలకు కూడా వారి ఆశయాలను తెలియజేయాలని చెప్పేసి సభామూలకంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అవోపా వారికి ధన్యవాదాలు తెలుస్తున్నాను. అమరజీవి పొట్టి శ్రీరాములు, అమరజీవి పొట్టి శ్రీరాములు.